అయితే ప్రీవియస్ వీడియో చూసిర్రు మనన్న వితౌట్ రీజన్ మమ్మల్ని కొట్టిండు. ఒకటే రివెంజ్ ఐగో ఎవరెవరినో చేస్తాను మనన్న భయపడడు. అందుకే ఏం చేస్తున్నా మనన్న వాళ్ళ పిల్లనే తీసుకొస్తున్నా. ఇప్పుడు ఆయన ఎట్లా ఇరికిస్తా చూడండి ఖాళీ. తెలియదు మనీషా, నేను చెప్తున్నాను అర్థం చేసుకుంటలేవు, నీ ఇష్టం. నువ్వు ప్రాంక్ చేస్తున్నావా ఏంటి? చూసావా ఏంది ఎవరు ఆమె? ఏంది ఆమె నీకు ఎట్లా తెలుసు? చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి వేసి మాట్లాడు, అప్పుడు నోట్లకి వెళ్ళి వస్తాయి బయటికి. అసలుకి చెప్పు ముఖానికి నువ్వేం చెప్పు ఫస్ట్ చెప్పు. అయిపోయి నేను కోపం కూడా వస్తుందా నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను ట్రస్ట్ చేసినా, నేను ఎందుకు అట్లా చేస్తున్నావు? కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో. ఈమెనే అని చెప్పినావు ఇన్ని రోజులు, కొంచెం కూడా బుద్ధి లేదా? సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. హలో ఏం తెలుసు? అక్కని నీ తల్లిని నీ చెల్లిని నీ అమ్మని అక్కని తల్లిని చెల్లిని పట్టుకో. సో గైస్ మీరైతే ప్రీవియస్ వీడియో చూసిర్రు మనన్న వితౌట్ రీజన్ మమ్మల్ని కొట్టిండు. ఒకటైతే మమ్మల్ని సపోర్ట్ చేయలే, మళ్ళీ మేము మా పని తీసుకుంటుంటే మధ్య వచ్చి దూరి కొట్టిండు వితౌట్ రీజన్. ఇప్పుడు చూడండి మేము ఎట్లా రివెంజ్ తీసుకుంటాము. చాలా ఎక్కువ అవుతుంది ఆయనకి వితౌట్ రీజన్. ఎందుకు కొట్టాలా అసలు? ఆయన ఎవరు కొట్టడానికి? ఇవన్నీ పనులు ఎందుకు చేస్తాడో అర్థం కాదు. చిచ్చులు అయితే పెడతాడు, మళ్ళీ మధ్యలో వచ్చి కొడతాడు. ఎందుకు కొడాలి మేము ఆయన దెబ్బలు? ఇప్పుడు చూడండి మేము ఏం చేస్తున్నాం. రీజన్ లేకుండా కొడుతుండు, వాతలు పడేటట్లు కొడుతుండు. ఆయనకి ఆడోళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఎట్లా పడితే అట్లా కొడుతుండు. పిచ్చుముండ కొడుకు ఎక్కడనో. హర్ష తెచ్చుకుంటాడు, తిక్కో ఇస్తాడు. ఆయన కష్టపడని నేను ఉన్నది నేను దానికి తెచ్చుకున్నప్పుడు సపోర్ట్ చేయలే మరి. ఏమనంటే హర్ష ఆయనకు ఫోన్ చేసి మనన్న ఈడున్న దావా ఉంటాడు. మన అందరికి సపోర్ట్ ఉంటాడు, అందరూ సపోర్ట్ చేసినప్పుడు మాత్రం అన్న అన్న సపోర్ట్ చేయలే. పెంటాలా అజ్జయ్ ఏమంటారు ఏం చేసిండు? ఆవు రాట్లేదే పెంట పెట్టిండు మాకు. ఏం సపోర్ట్ కొట్టాలి, ఆమె కొడతాడు. మీరు కొట్లాడుకోకండి, మింటలోడు ఎక్కడో బాగా వస్తుంది కదా. చేస్తాను పని చెప్పిస్తావు. మీరు ఆయన మెంటల్ గింటల్ అని తిడితే నేను ఊరుకొని చెప్తున్నాను. గార్బేజ్ డంప్. మీరు నిజాలు చెప్పకూరి. యాక్చువల్లీ మనీ మీద నాకు కూడా మస్తు కోపం ఉంది. ఇంతసేపు ఏదో సపోర్ట్ చేసినట్టున్నా అని నిజంగా చెప్తున్నా, మీ ఇద్దరిని కొట్టుడు తప్పు. నేను ఈరోజు కొడతా మనీని. వచ్చినాయి నిజంగా చెప్పుకోలేకపోయినా నేను మనీని ఈరోజు ఒక ఆట ఆడాలా మనీని. ఎందుకంటే మిమ్మల్ని కొట్టింది కదా, కంపల్సరీ కొడతాను. నువ్వెందుకు కొడతావు? ఎవరితో కొట్టి చాలా కొట్టిస్తాను నేను. ఖాళీ ఊడు. ఇంతకీ ఏం చేస్తారు చుక్కలు కనబడతాయి అసలు? ఏం చేస్తారు ఎప్పుడు? నాకు రివెంజ్ ఐగో ఎవరెవరినో చేస్తాను మనన్న భయపడడు. అందుకే ఏం చేస్తున్నా మనన్న వాళ్ళ పిల్లనే తీసుకొస్తున్నా. ఇప్పుడు ఆయన ఎట్లా ఇరికిస్తా చూడండి ఖాళీ. వాళ్ళ పిల్లతోనే నేను ఒక 2-3 టైమ్స్ మాట్లాడినా. అది ఒక్కటే వీక్ పాయింట్ అన్న. ఇంకా ఎవరికి భయపడడు, ఇంకా ఎవరికి అన్నకు చెప్పినా భయపడాడు. నాకు అది ఆ విషయం మంచిగా తెలుసు. వీక్ పాయింట్ నాకు దొరికిపోయింది. ఇప్పుడు ఆమెను పిలిపిస్తే ఆమె చెప్తే ఫోన్లో నమ్మదు కదా. ఇడికి పిలిపిస్తా. ఇప్పుడు ఆయన రూమ్ లో మా ఫ్రెండ్ని సెట్ చేస్తా. ఆయన ఆఫీస్లో ఉంటుంది ఆమె. ఇప్పుడు ఈయన వస్తాడు ఆడికి, ఈయనకు పనుంది, వస్తాడు పక్క ఈ టైంకి వస్తాడు. అయితే ఆమె ఉన్నట్టు నాకు తెలియదు కదా. అయితే ఈయన లోపలికి ఓంగానే వీళ్ళ పిల్లని తీసుకొస్తా. జిగ్రక్క నువ్వు ఖుషి అయిపోతావు. ఇంతగా ఆ పిల్ల పేరేంది? మనీషా పేరు తగ్గట్టు మనిషి కూడా మనీషా. ఓకే మనీషా బాగుంది పేరు. ఇప్పుడు అది ఎట్లా విడదీయాలో తెలుసు నాకు. సరే ఫోన్ చేయొచ్చు. అందరు నిడగొడతాడు. ఇప్పుడు మనం మనీ మనీషా చేతిలో మషి అయిపోతాడు. పుల్లల మనీ ఎక్స్, పుల్లల ఖుషి, పుల్లల దివ్య, పుల్లల జిగురు.
ఆడుకుంటాం చూడు కమెంట్ లో వేసుకోర్రి. అందరు ఆడుకుంటారు ఆయన. కాదు, ఆ మనీ మంచోడు, మనీ మంచి కొట్టిండు, మమ్మల్ని కొడితే మంచి పని చేసిండా? చూడరు మీరు ఎట్లా చేస్తారు. తిడతారు మీరే, పెంచుకుంటారు మీరే, అన్ని వాళ్ళే. గలీజ్ కాడు చూడు. మేం మెచ్చుకుంటలే కమెంట్లల్లా. ఇప్పుడు మనల్ని మెచ్చుకుంటారు చూడు. మెచ్చుకోర్రి ఎంజాయ్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఎవరు ఇట్లా పుల్లలు పెడతారని. చేస్తున్నాం అంతే. చేయి, ఫోన్ చేయి, తొందర చేయి. అరే కానీ ఒక్క ప్రాబ్లం అబ్బా, ఆమె నమ్మదు, ఆమె రాదు. ఎందుకు నమ్మదే? నువ్వు ఫోన్ చేయి. ఇంకా నా దగ్గర ఆమె నంబర్ కూడా లేదు. నెంబర్ లేదు మరి పిలుస్తా ఎట్లా అన్నావు? పిలుస్తా. ఇన్స్టా ఉంది. చెయ్యి, మెసేజ్ చెయ్యి. ఇన్స్టా ఉంది. మెసేజ్ కాదు, కాల్ చేద్దాం డైరెక్ట్. అవు ఫస్ట్ అయితే మెసేజ్ ఇద్దాం. నెంబర్ పంపమను. ఇన్స్టాలో మెసేజ్ చేస్తుందామే. చేస్తున్నా. చేసి నెంబర్ అడుగు. అబ్బా ఆన్లైన్ ఉంది. చెయ్యి. మనన్నా మెసేజ్ ఇచ్చినావు కదా, రిప్లై ఇచ్చిందా లేదా? ఫోన్ చేయి. ఆయన కొట్టియాలంటే మెసేజ్ అయితే చేసిన, ఈమె రిప్లై ఇచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు మనం. మెసేజ్ కి రిప్లై ఇచ్చిందా లేదా? ఇస్తలే అక్క, ఫోన్ చేద్దాం అవు డైరెక్ట్. రింగ్ అయితే ఎత్తలేదా ఏంది? ఎత్తాలా, లేకపోతే అదృష్టవంతుడు అయిపోతాడు ఆయన. బొంగ అదృష్టవంతుడు అసలు కదా. మీ మనీ ఏం చేస్తుండో వచ్చి చూడు మనీషా. ఎత్తుతలే. సరే ఈమె మెసేజ్ చూసినాక పెట్టుకోవచ్చు మళ్ళా. నెంబర్ అడుగు, ఫస్ట్ నెంబర్ అడుగు. అడుగుతా. తొందర పంపమ్మా నెంబరు. అమ్మ బొమ్మ చూసింది. అరే ఎందుకు అని అడుగుతుంది. చెప్పాలని చెప్పు. ఇట్స్ వెరీ అర్జెంట్, సెండ్ మీ, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సెండ్. వాట్ హ్యాపెన్ అంట. అరే నువ్వు Number send చేయి తల్లి, చెప్తా. నువ్వు సెండ్ చేయ అమ్మా. పంపించింది. నెంబర్ పంపిందిరా. చెయ్యి, ఇక ఫోన్ చెయ్యి. హలో హలో మనీషా, చెప్పు. నేను ఖుషిని గుర్తుపట్టినావా? గుర్తుపట్టినా. ఇగో ఇదేమంటారు, నేను నీకు ఒకటి చెప్పాలా, నువ్వు చాలా బాధపడతావు కానీ తప్పదు, చెప్పాల్సిందే. ఏమైంది? ఇగో నేను నీకు ఏమంటారు ఆఫీస్ దగ్గరికి రా, నేను నీకు ఒకటి చూపిస్తా, చాలా అర్జెంట్ ఉంది. అరే ఎందుకు ఇప్పుడు? ప్లీజ్ మనీషా రా. మనీషా నీకు అర్థం అవుతలే, నువ్వు వస్తే నాకు ఎంత థ్యాంక్స్ చెప్తావు తెలుసా. అలాంటి పనులు అవుతున్నాయి ఇక్కడ, రా మనీషా. నేను అడిగి చెప్తా ఆయనకి. ఏ ఆగు, ఆయన అస్సలు ఏం అడగకు. అరే ఎందుకు, ఏమైంది అసలుకి? ఇగో ఒక చిన్న ఏంటి ఆయన గురించి, నువ్వు జల్దీ రా, నీకు ఒకటి చూపియాలా. మస్తు ఘోరా అవుతున్నాయి ఈడ. నేను రాను. అరే ప్లీజ్ మనీషా అర్థం చేసుకో. ఇగో నీకు అర్థం అవుతలే. సరే చెప్తున్నా ఇప్పుడు నీకు. వేరే పిల్లతో ఉన్నాడు చూడవా, ఆమె ఎట్లుందో, ఈయన ఎట్లున్నాడో, ఎట్లుంటారో ఇద్దరు. నీకు ఒకటి చూపిస్తాను, నిజం చెప్తున్నా అంటే. అంత సీన్ లేదని అట్లా చెయ్యాడు. అరే నువ్వు అనుకుంటున్నావు ఆయన మంచోడు అని. నీ దగ్గర మంచోడు ఉంటే అయిపోయిందా? ఆఫీస్ లో రోజంతా ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు, శుద్ధపూస అనుకుంటున్నావా? ఎలాంటి పనులు చేస్తాడు మాకు తెలిసిడా. రోజంతా చాటింగ్లు, 200-300 మందులు ఉన్నారు స్నాప్ చాట్ లో. ఏం చెక్ చేస్తున్నావు, ఏం చూస్తున్నావు? నాతోటే చేస్తాడు చాటింగ్, ఎవరికి? అమ్మ నీతో కాదమ్మా, నీతో మాట్లాడేది ఒక అకౌంట్ ఉంది, ఇంకో అకౌంట్ కూడా ఉంది స్నాప్ లో, నీకు తెలియదేమో. అయినా కాంటాక్ట్ కూడా లింక్ చేసుకోలే. సరే అదంతా పక్కకు అని, మీ మనీ కదా, మీ మంచోడు కదా, మరి ఆఫీస్ దగ్గరికి ఎప్పుడు రానియడు ఎందుకు? ఎప్పుడు మమ్మల్ని కలిపియాలి ఎందుకు? ఎప్పుడు నువ్వు వస్తా అన్నా వద్దంటాడు ఎందుకు? ఇది అనుకో. నిజం చెప్తున్నా చూడు, డౌట్ వస్తుందా అసలు? అందుకే ఇవన్నీ పనులు అయితే అనే రానియాడు. ఇన్ని రోజులు చెప్పొద్దు అని ఉన్నా కానీ ఇప్పుడు చాలా ఓవర్ అయిపోతుంది. నీకు తెలియదు మనీషా, నేను చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకుంటలేవు, నీ ఇష్టం. నువ్వు ప్రాంక్ చేస్తున్నావా ఏంటి? మనీషా నీకు అర్థం అయితలే మనీషా, నేను నిజం చెప్తున్నా. మీరు ప్రాంక్ వీడియో చేస్తున్నారా ఏంటి? అరే నువ్వు కూడా మనలాగానే ఉన్నావు, అన్ని వీడియోల గురించి ఆలోచిస్తావా? రియల్ లైఫ్ వద్దా నీకు? రియల్ లైఫ్ లో కాదు, మీరు ప్రాంక్ వీడియో చేస్తారా? కాదు అట్లా ఏం చేస్తలే, మేము నిజంగా చెప్తున్నాం. జల్దీ వచ్చేసేయి. అవునా, సరే వస్తున్నా. సరే లొకేషన్ పెడుతున్నా, నువ్వు కళ్ళారా చూడాలి మేము అన్న ఏం చేస్తుండో. దా జల్దీ రా, లొకేషన్ పెట్టేస్తున్నా చూడు. సరే. వస్తుంది అన్నావు కదా, ఏదామే? మా ప్రియా ఆల్రెడీ లోపల ఉంది. ఏ లోపల? అమ్మ మాకు కూడా చెప్పలే, ఎంత దొంగ ఉన్నావు నువ్వు. నన్ను కొట్టినందుకు ఆ మాత్రం రివెంజ్ తీసుకుంటుంది. ఇప్పుడు రివెంజ్ గట్టిగా కావాలా? చలో. ఏది ఎవరు లేరు కదా ఆఫీస్ లో? గుడ్డోలా మీరు? అటు తిరిగితే ఏం కనిపిస్తుంది? తిరగమను. సిగ్గా సిగ్గులు గిగ్గులు ఎట్లనే
ఈడ పోనీ లేకుండా ఆమె మన పని చేస్తుంది. పక్క చేస్తుందా? మరి సిగ్గు అంటున్నావు? సిగ్గునప్పుడు బిహేవ్ చేయదు. సిగ్గు అక్క కానీ మన పని చేస్తుంది అని చెప్పి. మన పని నాకైతే నా పని నా మీద నమ్మకం ఉందా లేదా మీకు? ఉంది, ఉంది, ఉంది. ఇప్పుడు ఇదంతా ప్లాన్ అయిపోయింది కదా, మనిషి వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మనిషి వస్తుంది కరెక్టే, తర్వాత ఆయన వస్తాడా రాడా? ఆయన వస్తాడు, ఎందుకు రాడు? అంటే ఈ మధ్య డుమ్మాలు పడుతుంది కదా, వస్తాడా రాడా అని. డుమ్మాలు పడుతుండు. రేపు ప్లాన్ చేద్దాం. రాకపోతే ఎంత రివర్స్ అవుతుంది. రేపు మళ్ళా ప్లాన్ చేద్దాం. ఆయన ఎందుకు రాడు? నెగిటివ్ ఉన్నారు మోరి మొక్క పాలు వస్తాడు పారు. మోరి ఒక పొలా నీ కప్ప మొక్క. సో గైస్ ఫైనలీ వెయిట్ ఇస్ ఓవర్. మనం అయితే వచ్చేసి ఇప్పుడు మెల్ల ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ రోజు మన పని అయిపోయినట్టు. హాయ్ మనన్న, ఎప్పుడు వచ్చాను? ఈ మధ్య కనిపిస్తలే పోయింది అట్లా. ఎన్ని డుమ్మాలు కొడుతున్నావు అన్న, మాకు ఎంత గుర్తొస్తుందో తెలుసాను. కొడుతున్నందుకు గుర్తొస్తున్నావు. నిద్రలో కూడా నీ దెబ్బనే వస్తుంది తెలుసా? జ్వరం వచ్చిందంట దెబ్బకి ఆమె నువ్వు కొడితే. నిద్రలో కూడా ఆయన దెబ్బనే కాదన్నా, ఆయన తప్పులే కదా చెప్పు. నిన్ను తప్పులేదా? నిన్ను సంపాల నువ్వు సస్తావు కూడా, నాకు ఎందుకో కలబడి నువ్వు సస్తావని అలా. నిజంగా విసుకోకు, నిజాలు చెప్తున్నా నేను. కొడతావే మళ్ళీ అట్లా చూస్తున్నావు. నిన్ను చూస్తేనే భయం అవుతుంది ఈ మధ్య. ఓహో, సరే మళ్ళీ మళ్ళీ వస్తుంది. నేను కూడా అదే టైం చూస్తున్నాను. చేద్దాం. ఇంతసేపా రావడానికి? హలో, ఏమైంది ఇంకొస్తలే? అవునా, సరే సరే. ఏమైంది? ఏంటంటే వస్తున్నా. రాని ఆమెనేనా? నార్మల్ నార్మల్ కరెక్టర్ కరెక్టర్. అసలు ఆమెకి మనం ఏం చేస్తున్నట్టు తెలియద్దు. నిజంగా ఎత్తుంది మొత్తం అని చెప్పేసి అలా. కిందికి పెట్టు, కిందికి పెట్టు. ఏమైనా మనిషా? హాయ్ మనిషా, నేను చూస్తే బాధ అనిపిస్తుంది. ఏమైందో నీ కళ్ళతో చూసినాక నువ్వే చెప్తావు. అరే వీడియో పెట్టు. ఇప్పుడే పలక. అరే నీ గురించి కాదు వీడియో. ఫస్ట్ వర్రకు వీడియో ఎందుకంటే మా గురించి బయట చూస్తారు మా ఆయన గురించి 10 మంది తెలియాలి కదా. ఏందో ఇప్పుడు నువ్వు వీడియో పెట్టమంటావు, అది కూడా చూడు. పెట్టము. నువ్వు ఖాళీ కామ్గా మా వెనకాల వచ్చేసాయి. చూడు ఏం చేస్తుంది. చెప్తున్నా వీడియో బయట ఏమనుకుంటారు అట్లా చూస్తే వద్దు. నీ గురించి ఏమనుకోరు. నా జీవితం కాదు, ఏం చెయ్యడు. ఏం చేసి చెప్పండి ఫస్ట్. లోపలికి పోతే తెలుస్తుంది, లోపలికి పోయినాక తెలుస్తుంది. ఇగో నువ్వు ఫస్ట్ వీడియో తీయని, నువ్వు వీడియో తీయని, నువ్వు పెట్టాలో నీకు చూపిస్తాను. వద్దంటే అర్థం కాదు. దాని తీసుకో చూపిస్తాం కదా. నువ్వు రా. ఏం కాదు. ఏం చేస్తున్నావు? ఏడికోతావు, ఎందుకు పోతావు? ఇగో నీకోసం ఎవరు వచ్చి తెలుసా? బ్లష్ అవుతున్నావు. ఏమో నాకేం తెలిసి ఇలా పిలిచినారు. నీ బుజ్జి తల్లి. ఎందుకు వచ్చారు నీకు తెలియదా? ఏడ దాచిపెట్టినావు అది చెప్పు ఫస్ట్. అదేడుంది నిజం చెప్పు, ఎక్కడ దాచిపెట్టినావు? నువ్వు ఆమె దగ్గరికి ఎందుకు పోతున్నావు? ఇక్కడ రా ఫస్ట్. ఎందుకు వీడియో ఆఫ్ చేయమంటున్నావు? చూసినావా భయపడుతున్నాయినా? నాకు తెలిసి ఎక్కడో దాచిపెట్టిండు. నీకేం వస్తుంది? ఏంటి దాచిపెట్టా? ఏమి ఎదుగుతున్నారు? నువ్వెందుకు వచ్చావు? ఏం ఎత్తుకుతున్నామో నీకు కూడా తెలుసు. దాని కింద పట్టారు కానీ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? చెప్పు చెప్పు, ఏడ దాచిపెట్టినావు ఇక చెప్పు. వీడియో లేదు, గడి గుడ్డు లేదు. చెప్పిగా నీకు అన్ని చెప్పారు. నువ్వు ఇంకెంత సేపు చూస్తావు? నువ్వు ఆమె దగ్గర చూసావా? ఏంది ఎవరా?
ఏంది ఆమె నీకు ఎట్లా తెలుసు? అబ్బా ఇంత పెద్ద పల్లి ఇచ్చినావా? అందుకే ఇగోనం తెచ్చుకుంటే ఇగోనా? అందుకే ఫోన్ చేసి అది చేసినాం మేము. నీకు అర్థం కాలేదు. ఇలా సెట్ చేసి మనం మాట్లాడుకుందాం. సెట్టింగ్ అందరు నువ్వు చేసినట్టు చేయరు మనీ. ఏందమ్మా నవ్వుతున్నావు? మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఏంది ఇది? ఈ రోజు నాకు ఇగో, ఎట్లా చేస్తావా? ఆమె మాట్లాడదు. లేదు నువ్వు మాట్లాడక అసలు ఆమె ఎవరు చెప్పు ఫస్ట్ నువ్వు ఇప్పుడు నీకు మొత్తం చెప్పేవారు తెలుసు. నువ్వు మాటలు మాట్లాడక ఇట్లా ఎవరు చెప్పాము చెప్పేవారు చెప్పు, నోట్లకెళ్ళి మాటలు వస్తలేవు. చెప్పు. అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ దగ్గర నుంచి ఇట్లాంటివి. ఏదో నార్మల్ గా వీళ్ళతో వీడియో చేస్తావంటే ఏం చేస్తున్నావు వీడా నువ్వు? వీళ్ళు కావాలని చేస్తారు మొత్తం ముగ్గురు. హలో, ఎవరేం కావాలని సరే. మరి ఆ అమ్మాయి ఎవరు అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. అబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు? మస్తు నటిస్తున్నావు. అసలు ఈయన చేసినట్టు అందరు వేస్తారు అనుకుంటున్నావా? నేను అసలు చెప్తున్నా చెప్పేవారు అరే వీళ్ళు ముగ్గురు నిన్ను పిలిపించి చేసినంటే అర్థం చేసుకో. అంతా వీడియో చేస్తున్నాం మనం మాట్లాడుతూ ఫస్ట్ ఎవరు చెప్పు నువ్వు చెప్పు ఎవరామె? అందరు నువ్వు చేసినట్టు చేస్తారు అనుకుంటున్నావా? యాక్టింగ్ యాక్టింగ్ అని అంటున్నావు. నేను కొడతానే అని ఓవర్ యాక్టింగ్ చేయకు అరే నువ్వు. నీగా. లేదు ఫస్ట్ ఎవరామె చెప్పు 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 సమాధానం. కొట్టేసా నువ్వు ఇన్ని రోజులు మంచిగా ఉన్నాను అనుకోకు. అరే అది లేదు యాక్టింగ్ నువ్వు చెప్తావా వీడియో లేవా? చేస్తున్నారు వాళ్ళు. చెప్పు ఫస్ట్ వీడియో చేస్తున్నారు ఆమె ఎవరు? అమ్మాయికి ఇట్లా లోపలికి ఇంట్లో కదా తీసుకొస్తారా? అరే తెలుసా అది ఏముండదు, లోపలికి ఎవరైనా వస్తారు పోతారు. చెప్పు ఫస్ట్ ఆమె ఎవరు? నేను ఇన్ని రోజులు ఉన్నా ఆమె ఎవరు? అసలు మమ్మల్ని ఎప్పుడైనా రానిస్తావా లోపలికి? ఇప్పుడు ఎవరైనా వస్తారు అని చెప్తున్నా అబద్ధాలు. అసలు ఎవరిని లోపల రానియాడు ఆయన. వీళ్ళ ముగ్గురు కావాలని చేస్తున్నాను మేము. ఈ వీడియోస్ ఎన్నిసార్లు చూడదు. హలో, నువ్వు చేసినట్టు అందరు చేస్తాను అనుకోకు. ఏంది గట్టిగా వేసుకో, చక్కగా అవుతాడు. చెప్పు చెప్పు ఏం చెప్పేది కాదు. కొట్టేస్తా నేను ఇప్పుడు చెప్తున్నా. రెండు కలిస్తేనే వెళ్తాయి బయటికి. చెప్పు ఫస్ట్ నువ్వు ఒకటి వేసి మాట్లాడు, అప్పుడు నోట్లకెళ్ళి వస్తాయి బయటికి. ఆమె అసలుకి చెప్పు ఇప్పుడు మాట్లాడు. నేనేం మాట్లాడా నేను పోతా. ఏడిపోయేది? ఏడిపోతాం? ఆయన ఓవర్ అసలు దొరికిండు కాబట్టి పోతా అంటాడు. మాట్లాడాడు, సపోర్ట్ చేస్తాడు. జరగట్టు ఓ ఏడికి వస్తున్నావు? వీళ్ళు కావాలని ఏదో వీడియో చేస్తారు. నాకేం అవసరం లేదు. నేను నువ్వు నీకు చెప్తా నైట్ ఫోన్ చేస్తాను. అబద్ధమా? ఆమె ఉందా లేదా? ఉంది కదా అమ్మాయి, ఉందా లేదా? వాళ్ళు నవ్వుతున్నారు వెనక చూడు. నువ్వు నీ యాక్టింగ్ ఎవరెందుకు నవ్వుతారు? చెప్పు ఫస్ట్ ఆమె అమ్మాయి ఎవరు? నేను ఇన్ని రోజులు మంచిగా ఉన్నా అని నువ్వు నాటకాలు చేయవు. నీకు నా గురించి తెలుసు కదా. లేదు, నాకు అన్ని తెలుసు, బాగా చేస్తాను అన్ని. చూస్తే అర్థమవుతుంది. ఎయ్యి మాట్లాడు గట్టిగా. ఫస్ట్ చెప్పామే. ఇప్పుడు ఆయన మీద చెప్పాలి సమాధానం. ఎందుకు ఎందుకు అట్లా చేస్తావు నువ్వు? నువ్వు వీళ్ళు మాట నన్ను కొడుతున్నావు, తర్వాత నువ్వే బాధపడతావు. నువ్వు ఆమె ఎవరు చెప్పు ఫస్ట్. ఆ అమ్మాయి లోపల ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు. నీ మీద. నువ్వు నాకు నా మీద ఒట్టు తిన్నాకమ్మా అమ్మాయి ఈజీగా ఒట్లేస్తుండు నీ మీద. చెప్పు ఫస్ట్ ఎవరు ఆ అమ్మాయి? ఎవరు చెప్పు. ఇన్ని రోజులు నేను ట్రస్ట్ చేసిన. వీడియో పెడుతురు, నీకు అర్థం హలో, వీడియో నిన్ను నువ్వేందో చూపి నీకే అర్థమవుతుందా? అనేది అర్థమైందా? నువ్వు అర్థమైందా? ఏం చేస్తున్నావు నువ్వు నుండి? అన్ని మంచి చేస్తున్నావు సరే, చాలా. కావాలని మేము ముగ్గురు చేస్తున్నాం. తీసుకొచ్చి ఏమని ఇప్పుడు తీసుకురావాలని అసలు నేను ఇన్ని రోజులు రానికపోవడం కారణం కూడా ఇవే అనిపిస్తుంది నాకైతే. అమ్మ నువ్వు ఏమైనా చేసుకో. ఇప్పుడు వీళ్ళకి నమ్మాలా నీకు నమ్మాలా? మేము ఎన్నో ఇన్ని రోజులు నాకు రావద్దనేది ఇదేనా? ఇదే ఇప్పుడు చేస్తున్నావు వచ్చి ఏం చేస్తావు ఇప్పుడు? నువ్వు. నేను కొట్టేస్తా ఇప్పుడు చెప్తున్నా. అసలు మంచిగా ఉండా ఇప్పుడు చెప్తున్నా. ఎవరు చెప్పా అమ్మాయి? చెప్పాడు, నోరు తెరవాడు. చెప్పు. నువ్వు ఇలాంటి యాక్టింగ్ చేయకు. చెప్పమన్నా. అర్థమైందా? చెప్పు. పాపం ఎంత బాధపడుతుందో ఆమె. కొంచెం కూడా సిగ్గులేదు నీకు. మీరు కదా ఆ అమ్మాయిని అడిగితే చెప్తుంది. చెప్పు. ఆహా, ఏం ప్లాన్ మస్తు గాయబ్ చేసాం. ఇప్పుడే దాచిపెట్టిరు అసలు. నీకు అస్సలు. ఛీ, నీకు నమ్మినా ఎంత నమ్మినా ఇటు ఎంత వచ్చి మాట్లాడు. నమ్మినా. నువ్వు ఇటురా, ముందుకురా, మాట్లాడు. ఇప్పుడు మాట్లాడు. ఎక్కడున్న అమ్మాయి? ఎప్పుడు పంపించినావు అసలు ఆ అమ్మాయికి నువ్వు? ఇప్పుడు మాట్లాడుతూ గాయబ్ అయిపోయింది. ఎన్ని ప్లాన్స్ ఉంటాయి అని ఇప్పుడు గాయబ్ చేస్తాడని ఏడ దాచిపెట్టిండేమో. గలీజోడు స్క్రిప్ట్ నా కొడుకు. అన్ని గలీజ్ స్క్రిప్ట్లు. ఇప్పుడు ఇవే ఇవే ఇవే. ఎవరా అమ్మాయి? కొంపలు ముంచి నీకు కొంపలు ముంచిపోతున్నావు. అన్ని పెంట పెడతాడు. అది కాదా? ఆడ చూసినా నేను నా కళ్ళతో అమ్మాయిని చూసిన.
అమ్మాయితో మాట్లాడు, నువ్వు అడిగావు, మరి అడగాల్సింది కదా. వెళ్ళిపోయింది ఎందుకు మరి, ఉంచాల్సింది. వాళ్ళు పంపిస్తుంటారు. చూ మంత్రం లెక్క మాయం చేసినావు నువ్వు. ఆ. నువ్వు అమ్మాయి ఎవరు, ఎందుకు పంపించినావు? పెట్టాల్సింది నేను మాట్లాడుతుండే ఆమె తోటి. నువ్వు కూడా ఇందులో మిక్స్ అయి ఉన్నావా? లేదు మిక్స్ అయ్యే, నువ్వే ఎందుకు నాటకాలు చేస్తున్నావు ఈడ? నువ్వు ఈడ మిక్స్ మేము కాదు, అన్ని ఈడ ఆడి కలిపి పెంట బిత్తర్ చూపులు చూసి తప్పించుకోవాలని చూడక. సరే, ఇది అనవద్దు. మనం వీడియో ఆఫ్ చేసిన తర్వాత అమ్మాయి ఉన్నాక కూడా ఎందుకు అమ్మాయి లేదంటావు, అబద్ధాలు ఎందుకు వీడియో చెప్తావు? ఆపేసి మొత్తం స్టార్టింగ్ నుంచి చూడొచ్చు, అప్పుడు అర్థమైపోతుంది ఏం చేసింది. ఏంటిది, ఏం చూస్తావు స్టార్టింగ్ నుంచి? నా ఫోన్ ముట్టుకోనికి నువ్వు ఎవరు? నా ఫోన్ ముట్టుకోనికి నువ్వు ఎవరు? ఎవరు ముట్టుకొని ఇస్తాడు? ఎన్ని రోజులు అన్ని మోర్ల మంది చేసి నా ఫోన్ ముట్టుకుంటాడంట. నువ్వు చెప్తే అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోతా అట్లా. నువ్వు ఇగో ఆడ ఈడ పోతూ నా మాట్లాడదు, నువ్వు ఒక్క తాడుండి మాట్లాడు. ఉన్నది చెప్పు, చూడకట్లా ఏంది చెప్పు ఫస్ట్. అమ్మాయి ఎవరు నీకు నేను ఎప్పుడు నేను తెలుసు చెప్పు. నువ్వు అంత కూల్ గా ఎట్లా చెప్పు మాట్లాడుతున్నావు? నాకు. అమ్మాయి ఉన్నాక ఏ, కూడా నీకు రేపు వీడియో నువ్వు చూసినప్పుడు చేతులు అర్థమైతే పెట్టాక ముఖానికి నువ్వు ఏం చెప్పు ఫస్ట్ చెప్పు. నీకు అర్థం కావట్లేదు. చూస్తావా చేయలేపుతుండే మీదికి. అయిపోయి నీ కోపం కూడా వస్తుందా నీకు? ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను ట్రస్ట్ చేసినా నేను, ఎందుకు అట్లా చేస్తున్నావు? కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో. ఇది చూడు మియాలా కుర్చీని మడత పెట్టేసి ఒక్కడి ఆ. సస్తావు. నీకు ఏం చెప్పాలి అసలు? నేను ఇక్కడ ఉంటున్నావు, ఏదో వీడియో చేస్తావని వీళ్ళతోటి నమ్మినా. చెప్పు ఫస్ట్, ఏనా అమ్మాయి వారు ఎందుకు పంపించినావు? అది ఒకటి చెప్పు. ఆమె అంత మోసం చేస్తావా? ఎందుకు ఏం మాట్లాడుతుంది అంటే రేపు వీడియో వచ్చిన తర్వాత నీకు అర్థమైంది. వీడియో ఏం అందరు నువ్వు చేసాక వేయరు. అమ్మాయి కనిపించాలి నాకు కళ్ళతోటి. వీడియో తీస్తున్నావు, వీడియో తీస్తారు. చూస్తా ఇన్ని కూర్చోకుండా రేపు నీకు నైట్ ఫోన్ కొట్టేస్తా నేను, నువ్వు నవ్వకు, నువ్వు నవ్వడం కాదు, ఇదంతా ఏ అదో ఏ వీడియో చేయట్లే ఇక్కడ. పోయింది అమ్మాయికి పెట్టి మాట్లాడిపించాలి. మాట్లాడిపించాలంటే నువ్వు అక్కడ రావాల్సింది. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, పోయింది. మాకేం అవసరం? మాకేం అవసరం? నీకు అది చేసురు, నీకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కాదు. ఎన్ని రోజుల నుంచి తెలుసు అసలు నీకు? నేను నీకు నమ్మి ఇట్లున్నా నీతో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా మేము? ఇయర్స్ నుంచా? ఎంత మోసం ఇన్ని ఇయర్స్ నిన్ను ఎన్ని నిమిషాలు మోసం చేసిండో ఏమో. ఎవరి అమ్మాయి ఎప్పుడు చూడు ఇంకా మంది చిన్న ఆమె 10 years నుంచి అన్నావు. ఆమె ఎవరు? ఇంకో అమ్మాయి 10 years కాదే, 10 years 11 years అసలు మేమే నువ్వే అనుకున్నాం. ఎన్ని ఇన్ని ఉన్నాయి అమ్మా. కొట్టాను ముఖం పైన. ఇవన్నీ నేను రేపు నీకు ఆన్సర్ చెప్తే ఇప్పుడు ఏం మాట్లాడాను నేను? ఎందుకు మాట్లాడు? 11 years answer ఇప్పుడే ఉంది. ఆ 11 years ఆమె ఎవరు? నువ్వు ఎట్లుంటావు తెలుసా? తేడా ఉంటుంది ఆ పిల్ల చెప్తావు. ఇలాంటిది కాదు, ఇంకా రెండు తలిగిస్తే అన్నీ మాట్లాడుతున్నాం. నిజం చెప్పు. చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్పు, సమాధానం రావాలా? ఇంతమంది అమ్మాయిలతో ఎట్లా ఆడుకుంటున్నావు నువ్వు అసలు? పైకిలే నించో. మంచిగా అయిందా? ఇప్పుడు సమాధానం చెప్తాడు. ఏమైనా తీసుకొని కొట్టేస్తా నేను ఫస్ట్. ఆ అమ్మాయి ఎవరు చెప్పు అసలు? చూడు అసలు ఇంత కొడుతున్నా కూడా ఇంత చలనం లేదన్న ఈ మనిషిలో. ఒక అమ్మాయి ఉంది, ఇంకా 11 years నుంచి కూడా ఉంది. 11 years అయిందా? ఎప్పుడు ఆ ఫోన్ బిజీ నువ్వే మాట్లాడుతున్నావేమో అనుకుంటాం. నువ్వే కదా మమ్మీ అయితే మాట్లాడు. ఇగో నీకు నిజం చెప్పు, నువ్వు ఫోన్ మాట్లాడతావా? ఊకే వీడియో కాల్ చేస్తారా? చేస్తా ఊకే కదా. వీడియో కాల్. ఊకే ఇంతే చేస్తాడు. ఇంత బాబునే ఇంత చేస్తాడు. జరిగినాక కూడా నువ్వు నువ్వు ఉంటున్నావు యాక్టింగ్ అంటే చేయాలి, గ్రేట్. చెప్పు నిజం చెప్పు. నవ్వుతుంది. వీడియో కాల్ అలాంటి మాట్లాడు. వాళ్ళు అయితే ఆయన వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకుంటావేమో నీకే తెలియదు అసలు. కూసయ్యా. మన వీడియో కాల్ మాట్లాడు. అబ్బబ్బబ్బబ్బ, ఏం నటిస్తున్నావు? ఓన్లీ కాల్ ఒక నిమిషం ఆగు. చెర్రీ అంటే నువ్వా? నటుడా ప్లీజ్ అంతా చెర్రీ ఎవరు? ఎవరు చెర్రీ? స్వీటీ ఎవరు? ఎంత మాట్లాడు. ప్రియా ఎవరు? ఎవరు అది? ఆ ముగ్గురు ఎవరు? ఆ కేసు పెట్టి ఈమెనే అని చెప్పినావు. ఇన్ని రోజులు కొంచెం కూడా బుద్ధి లేదా? యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? ఒక సిట్టి నీది తిరుగుతుందేమో చూడరు బుల్లోడా. నేను ఇంత కళ్ళతో చూసినా ఇక నీతో మాట్లాడిన ఎప్పటికీ మాట్లాడకు. ఇంకా వెళ్ళిపోతా మరి నేను, లేదు వెళ్ళిపోతా నేను. ముఖం చూస్తారా ఎవరైనా ఇంకా? వెళ్ళిపోతా. అరే నేను చెప్పింది నీకు తర్వాత ఓ మనీషా పో పో. అసలు ఎట్లా? ఏ మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? రండి మళ్ళీ రండి. ఛీ, 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 చూడు. ఛీ. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యా. అది ఆమె ఏమైనా చేసుకోగలనా పాపం? ఈ మనీకైతే కొంచెం కూడా సిగ్గులేదు. అమ్మాయిల్ని మనీని దంచుతారా ఆమెకి ఏమైనా అయితే?
ఆయనకు ఉండాలి సిగ్గు. కొంచెం కూడా సిగ్గులైనా సరే నడువైన సంగతి మనం చెప్తాం. ఏంది మని ఏంది ఆ పిల్లకి ఉడికిపోయినా ఏమైనా చేస్తే ఎట్లా? కొంచెమైనా తెలుసా? ఇంత కూడా? అమ్మాయిని చేయడం? ఆగు, 1 minute ఆగు, నాకు ఇదంతా నాకు తెలుసు. హలో ఏం తెలుసు? నాకు తెలుసు ఇదంతా. నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని నీ అమ్మని అక్కని తల్లిని చెల్లిని పట్టుకొని వీడియో చేసేది నాకు అర్థమైంది. నువ్వు కూడా తీసుకో కదా వీడు ఒకసారి పోనీ